హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. నిన్న వెడ్నెస్డే కదా, ట్యూస్డే కదా. సో మనకి ఐసీసీ ఉమెన్స్ ఓడిఐ ర్యాంకింగ్స్ అయితే రావడం జరిగింది. ఐసీసీ ఉమెన్స్ ఓడిఐ ర్యాంకింగ్స్లో చాలా మంచి అనూహ్యమైన మార్పులు అయితే చోటు చేసుకున్నాయి. అండ్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో ఎప్పుడు మనము ఒక్కరినే చూసేవాళ్ళం ఇండియన్ సైడ్ నుంచి, ఈసారి ఇద్దరు ఉండడం జరిగింది. చాలా మంచి గుడ్ సైన్స్ అని చెప్పుకోవచ్చు. సో ఎలాంటి ర్యాంకింగ్స్ చోటు చేసుకున్నా ఏంటి అనేది వివరాలకు వెళ్ళిపోకంటే ముందు గైస్, మనకి WPL 2026కి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చింది. మొత్తానికి ఢిల్లీలో ప్రవేశపెట్టబోతున్నారు. ఢిల్లీలో జరగబోతుంది 27th ఈ మంత్. అయితే అన్ని ఫ్రాంచైజెస్కి సంప్రదింపులు అయితే జరిపింది BCCI. 3.5 crores, 2.5 crores, 1.75 crores వేలంలో ఖర్చు చేయబోతుంది ప్రతి ప్లేయర్కి. మరి చూడాలి. ఐదుగురు ప్లేయర్లని అట్టి పెట్టుకునే అవకాశం BCCI కల్పించింది. దీంట్లో 3 ఇండియన్స్, 2 ఫారినర్స్ లేదా 2 అన్క్యాప్డ్ ప్లేయర్స్ని రిటైన్ చేసుకునే సదుపాయం కల్పించింది BCCI. సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా మనము ఐసీసీ ఉమెన్స్ ఓడిఐ ర్యాంకింగ్స్లోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో నమస్తే మై డియర్ HYT క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్. మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. సో ముందుగా బ్యాటర్స్. నెంబర్ 1 లారా వోల్పార్ మూడో స్థానం నుంచి అగ్రపీఠాన్ని అవరోధించింది. స్మృతి మందన కిందకి నెట్టి తన అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక నెంబర్ 2 స్మృతి మందన 1 నుంచి 2కి అయితే పడిపోయింది. ఫైనల్స్లో తన పర్ఫార్మెన్స్ దెబ్బతినింది. దానివల్ల పర్ఫార్మెన్స్ అయితే కోల్పోవడం వల్ల ఐసీసీ ర్యాంకింగ్స్లో కూడా అనూహ్యమైన మార్పులు అయితే జరిగాయి. ఇక నెంబర్ 2 ఆష్లీ గార్డ్నర్ ఫామ్ని క్యారీ ఫార్వర్డ్ చేసినప్పటికీ బౌలింగ్లో తేలిపోయింది. దానివల్ల ఈ ర్యాంక్ అయితే కోల్పోవాల్సి వచ్చింది. అండ్ ఇక్కడ నెంబర్ 4 వచ్చేసి నాథ్ స్క్వేర్ బ్రంట్. నెంబర్ 5 నాథ్ స్క్వేర్ బ్రంట్ అయితే సెకండ్ ప్లేస్ నుంచి 2 స్థానాలు కిందకు జారిందని చెప్పుకోవచ్చు. ఇక నెంబర్ 5 బెత్ మోనీ. నెంబర్ 6 అలిసా హీలీ. నెంబర్ 7 సోఫీ డివైన్. నెంబర్ 8 ఎలిస్ పెర్రీ. అయితే గైస్ ఇక్కడ సోఫీ డివైన్, ఎలిస్ పెర్రీ ఇద్దరు సంయుక్తంగా 7వ స్థానాన్ని పంచుకున్నారు. కానీ మనము 8వ స్థానం అనేది ఇక్కడ ఎలిస్ పెర్రీకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక నెంబర్ 9 వచ్చేసి హేలీ మ్యాథ్యూస్. అండ్ 10 జెమిమా రోడ్రిగ్స్ సెమీఫైనల్స్లో ఎంత మంచి నాక్ ఆడిందో మనందరికీ తెలుసు, మనం చూసాం అగెన్స్ట్ ఆస్ట్రేలియా. అండ్ ఆల్సో ఫైనల్లో విలువైన 20 runs, అది కూడా ఒక క్యాన్యో. సో మంచి నాక్స్ అయితే ఆడింది. అండ్ సెమీఫైనల్స్లో కూడా అంతకుముందు సెమీఫైనల్స్కి ముందు న్యూజిలాండ్తో 70+ runs వేసింది కదా. సో ఆ నాక్ కూడా ఈ ర్యాంకింగ్కి కారణం అని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆల్రౌండర్స్. నెంబర్ 1 ఆష్లీ గార్డ్నర్ టాప్లోనే కొనసాగుతుంది. నెంబర్ 2 మారజాన్ కాప్ 4th నుంచి 2 స్థానాలు పైకి ఎక్కిందని చెప్పుకోవచ్చు. నెంబర్ 3 హేలీ మ్యాథ్యూస్. నెంబర్ 4 దీప్తి శర్మ 5th నుంచి మళ్ళీ 4th అయితే రావడం జరిగింది. ఎందుకంటే 5 wicket haul ప్లస్ 50 runs. ఫైనల్స్లో మంచి నాక్ ఆడింది అండ్ ఫైనల్స్లో 5 wicket haul నమోదు చేసింది. దానివల్ల ఈ ర్యాంక్ కొంచెం మెరుగవ్వాల్సి వచ్చింది. అండ్ ఇక నెంబర్ 5 అన్నబెల్ సదర్లాండ్. నెంబర్ 6 అమేలియా కేర్. నెంబర్ 7 వచ్చేసి సోఫీ డివైన్.
నెంబర్ 8 నాట్స్కివర్ బ్రాండ్, నెంబర్ 9 హేలీ మ్యాథ్యూస్ అండ్ 10 లారెండీ క్లార్క్. నెక్స్ట్ బౌలర్స్ వచ్చేసి నెంబర్ 9 వచ్చేసి ఆల్రౌండర్ విభాగంలో చమరి అట్టపట్టు. చమరి అట్టపట్టు అండ్ 10 వచ్చేసి లారెండీ క్లార్క్. నెక్స్ట్ బౌలర్స్ నెంబర్ 1 సోఫియా ఎక్లెస్టన్. తన స్థానం మాత్రం ఎక్కడికి పోవట్లేదు. నెలలు గడుస్తున్నా, సంవత్సరాలు గడుస్తున్నా, వారాలు గడుస్తున్నా తనది మాత్రం పర్మనెంట్ ర్యాంకింగ్ అయిపోయింది. అలాంటి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది మ్యాచ్ బై మ్యాచ్ సోఫియా ఎక్లెస్టన్. కానీ నెంబర్ 2 అలానా కింగ్ అలానే కొనసాగుతుంది. లాస్ట్ వారం నుంచి ఎక్కడైతే ఉందో అక్కడే కొనసాగుతుంది. నెంబర్ 3 యాష్లీ గార్డ్నర్ 4th నుంచి 3rd ప్లేస్కి రావడం జరిగింది. నెంబర్ 4 మారజాన్ కప్. నెంబర్ 5 దీప్తి శర్మ. నెంబర్ 6 మేఘన్ షర్. నెంబర్ 7 వచ్చేసి అన్నబెల్ సదర్లాండ్. నెంబర్ 8 కింగార్. నెంబర్ 9 యాష్లీ గార్డ్నర్ అండ్ 10 ఎంలాబా. సో ఫ్రెండ్స్, ఇవి ఈ వారం యొక్క ఐసీసీ ఉమెన్స్ ఓడిఐ ర్యాంకింగ్స్. మీకు ఏ విధంగా అనిపించాయి? మీ ఒపీనియన్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.